ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తులారాశి వారికి జరగబోయే శుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మరొకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలు లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏమైనా ఇంక్రిమెంట్లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల పనులు ఉంటే అవి కూడా వాయిదా వేసుకోవడమే మరీ మంచిది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ రోజున మీ అదృష్ట సంఖ్య 9. అలాగే మీ అదృష్ట రంగు ఆకుపచ్చ వర్ణం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.